హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎఫ్జీ లావన్ ఎఫ్ఎఫ్ గేమింగ్. ఈరోజు అయితే బ్యానర్ కూడా చేంజ్ చేసేసిన, అదేమంటారు ఫోటో అయితే చేంజ్ చేసేసిన. ఏ పైన దింపేరా పైన నేడు కంపల్సరీ రే నన్ను పైన దిగుతాయి. మెడికి లేకపోతే కంపల్సరీ పంపిస్తాయి. ఒక షార్ట్ రేంజ్ ఒక్కటి రా, కానీ లూట్ దొడ్డు కూడా ఎక్కువ ఇక్కడ. అక్క ఎడిపిస్తున్నాక నేను దాచుకున్నా అక్కగా బాబా దంచింది అక్క ఇట్లా. అబ్బా పక్కకి వెళ్ళి చోటింగ్ చేసి ఇంకా చేద్దాం కాడ అక్క అక్క కొట్టక్క అది అక్క ఎంపీ కొడుతాను కొట్టక్క అది వచ్చిన అడిగి సేఫ్ అయిపోయినాడు. ఓడర్ అప్పుడే రివైవ్ ఇచ్చింది నేను ఉండగా ఏం చేసిన ఏ నాతో క్యాంపింగ్ చేయాలనుకోకుర్రే సంపేష. ఉన్నాడా ఓడన్నాడా ఇప్పుడు ఉన్నాడు గైస్, ఉన్నాడు అన్న అవుతున్నాడు. కిందకి దుంకాలి మనం, ఇట్లా పోవాలి గైస్. ఇట్లకి వెళ్ళి మెల్లగా అలా లూట్ బాక్స్ ఉన్నాడు, ఎంత లూట్ ఉన్నాయి కాదు, లూట్ అయితే కావాలి మనకి. ఏదో గన్ అయితే దొరికింది. ఏంది G36 గైస్. మెల్లగా మాట్లాడాలి, ఎందుకంటే మళ్ళీ నీకు దొరికినామనుకో నరుకుతాడు. వెనకాల ఫైట్ అవుతుంది ఆల్రెడీ, మనం ఇన్వాల్వ్ అవ్వద్దు ఇట్లాంటి ఫైట్స్ వాళ్ళని. ఇన్వాల్వ్ అయినారా, ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతారా. ఇప్పుడు రాడా, నన్ను కొట్టేంత ధైర్యం ఉందా గేసానికి. నేను చచ్చేటట్టు ఉన్నా గైస్. బాబా ఇట్లకెళ్ళి దంచింది గైస్, దంచే మెడికిటే నరికిరు. మైనస్ పడుతుంది జుడిగా. 37th మెంబర్ నేను, -16 గో. అబ్బా గుండెలా వచ్చుకుంటారా. -16 ఏదో గైస్ నా బాధ. సపోర్ట్ చేయమని సపోర్ట్ చేయరు, సపోర్ట్ చేయను గైస్ కొంచెం ప్లీజ్. ఇది చూడొచ్చు 21 days అయింది వచ్చి, ఇంకా ఫైర్ బరద్ద డేంజర్ అయిపోయింది. ఇక level 5కి ఎంత అవుతుంది, ఇది వస్తుంది. జరుగుతారా గైస్. నీకు తెలిసి 147 డైమండ్స్ ఉంటే 39 ఎట్లయినాయి అని చేతులు దుడదబెట్టే. దీని ఇప్పుడు అన్నీ వచ్చి ఈ రెండు వచ్చినాయి, కానీ ఇది మాత్రం రాలే. మన లక్ అట్లాంటిది గైస్, మనకి ఏది తగలదు. తగిలినప్పుడు మిస్టేక్, లక్లో కూడా వేస్ట్ తగ్గుతుంది. నేను ప్రైమ్ 2కి పోయి ఆ గిఫ్ట్ తీసుకుంటా. ఆ గిఫ్ట్ ఏందో నాకు తెలియాల్సిందే. ఓన్కి ఏమేమి వస్తుంది ఆ గిఫ్ట్లో అనాలి. G36 అయితే వచ్చింది చేసిరు. G36 నేను టీవీ టవర్లో దింపుతుంది చేసింది. బాదుషా దింపుతుంది. బాదుషా అన్నీ సోల్డ్ ఆఫ్ అయినారు, ఇది ఒక్కటన్నా అన్నీ సోల్డ్ ఆఫ్ కాదు. ఇప్పుడు దింపుతో నడవంటారా మిమ్మల్ని. దింపాలి ఇప్పుడే, నరకాలరా మిమ్మల్ని. నరుకుతే మస్తు ఉంటుంది.
నరకాల్సిందే నరకాల్సిందే నరకాల్సిందే. నేనైతే పైన దిగుతా సేఫ్లా. మరి రే పైన పైన దిగా ఓట్ చేయాలి. దిగే చెక్కే నన్నే చెక్కే అయిపోయింది, బతికే అయిపోయింది అన్నట్టు ఫస్ట్ బోన్ నేనే ఆనికి. కొట్టు అది వచ్చింది ఇటు గిట్లా. మీరన్నా ఉరుకుర్రు అలాంటి మీరు గిట్లా స్పాట్. అబ్బా హరివే వేసింది తీరా. సాయిరామ్ ఏది గిట్ట డ్యామేజ్ ఏది తప్ప పోయినా అనుకో నరుగుతారు. చెక్కేపో నేను గిట్లా లాంగ్ రేంజ్. నాన్న ఒక్కనేనా ప్లీజ్ అన్న ఉరకన్నా వద్దన అన్న పెద్దన్న ప్లీజ్ అన్న పెద్ద దిక్కు నువ్వేనా మాకు. చచ్చిండి ఆడు గిట్ట ఫస్ట్ స్క్వాడ్ మాదే. మైనస్ గాయ్స్ 36. రే ఏం స్క్వాడ్ దొరికిందిరా నాకు. రే పీక్లో కూడా ఇంత దారుణంగా. అమ్మ మళ్ళీ అదే వచ్చారా మ్యాప్. నేను పెట్టుకొని రే తీసుకురా నువ్వు. అడుగుదాం మళ్ళీ. నాకు వద్దు, నాకు ఇచ్చేసి రిటర్న్. అది ఇవ్వకపోతే నీ మీద కొట్టే. నేను నెక్స్ట్ నీ మీద కొట్టే. వీడియో చూస్తుంటే నేను పెట్టి నాకు 20 రూపీస్ వచ్చింది. ఇలా పెట్టుకో 20 రూపీస్. ఇలా పెట్టుకోమంటే అక్కడ పెట్టేస్తుంది. కష్టపడి ఎట్లా అక్కని అడిగి ఎడిటింగ్ చేయించుకున్న కేసు అవి ఇప్పుడు పెడుతుర్రు. కుతుకు దింపురా. టీవీ టవర్లో దింపితే చెక్కుతా చెప్తున్నా కదా. చెక్కుతారు దింపిగా చెక్కాల్సిందే. నేను పోయిన వయసు అన్న కూడా ఎక్కారు కానీ నిన్ను కూడా ఎక్కించుకోను. ఎక్కి హీరోయికులు వస్తారు గేస్. మైనస్ అయితే గుండెల్లో బాధ గేస్. ఆడేమో మంచిగా లూట్ మీద దిగుతారు, మమ్మల్ని పక్కన దిగుతారా. నేనే పోయి లూట్ మీద దిగుతాగా. కొంచెం లూట్ పక్కకు అనుకో. రోగం చిక్కరా మ్యాక్సిమం చిక్కరా. మళ్ళీ మ్యాక్సిమం రా. మంచిగా లూట్ చేసుకుంటాం. మీరు కొట్లాడుకోరు ఏమైనా చేసుకోరు. బాబా నన్ను ఎందుకు కొడుతుర్రా. నన్ను ఏమన్నా అన్నారా. నువ్వు రారా. నేను చెక్కకపోతే అడుగున్నాను. రోగన్ రైడ్ అమ్మ టీం వైపు ఫస్ట్ స్క్వాడ్ అలాగే సేఫ్. మనం వాడొకడున్నాడు. కాక ఏం చేస్తున్నాడా. లూట్ అయితే ఎందుకు ఇక. బాబా నన్ను కొట్టాడు. బాబా దంచరా బా ఎందుకురా. నేనే దొరికిన అరవై స్క్వాడ్లో ఫస్ట్ నన్ను నేను వేసాడు. ఒక్కొక్కడు 2 కిల్లే దొరికినాయి. నేను బాధతో ఉంటే పైగురా అని చెక్కురా. నేను ఎక్కుతాడు మెడికి వేసుకోకపోతే. ఈ బిల్డింగ్ కాదు కానీ అయినా నేను ఎక్కేవో ఒట్టిగా ఏం చేస్తాం. ఒట్టిగా అదే పని చెప్తున్నాడు. చెక్ అయింది. ఆయన ఎక్కువ మౌని ఎక్కురా ప్లీజ్. ఫీల్ అవుతున్నా 4 కిల్లులే ఉన్నాయని. నీ దగ్గర ఒక్కట్లేదు గైస్. 5 కిల్లులు రా. అరే ఫ్లాష్ మ్యాన్ గేస్ మెడికిట్ వేసుకోవట్లేదు. ఫ్లాష్ మ్యాన్ ఎందుకో. దీనికి కూడా చచ్చిపోవడం ఉంది కావచ్చు. అరే ఏకేతో కొట్టచ్చు కదా కాక. ఇప్పుడు కొడుతుడేం రేడు. చెక్కురా ఆడనని కొట్టింది. చెక్కు అది చెక్కింది. కొట్టు. నేను రివైవ్ అవుతాను. ఆ లూడ్ తీసుకున్నాడు. నేను రివైవ్ అవుతా. వస్తున్నాం. వచ్చారా అమ్మాయి సేఫ్. అరే నా లూడ్ తీసుకురానికి ఒక్కొక్కడిని దంచి కొడితే చెప్తున్నా నేను. నాకైతే 2 కిల్లే వచ్చింది. కొట్టయితే నాకెందుకు చెప్తాను రఫు.
నేను చచ్చింది ఇక్కడ కాదు బ్రో, ఇక్కడే చచ్చా నేను. నన్ను చంపిన లూట్ ఇది, మన ఎత్తేసి లూట్ మొత్తం. బ్యాకప్ వాడండి, బ్యాకప్ అయితే బ్యాక్ పోతా. నిన్ను కూడా ఎక్కిందా అయితే నన్ను కూడా ఎక్కుతాడు, అవసరం నేను ముక్కు చచ్చారు కేసు పాడలా. పరుగులు తీయాలి ఇప్పుడు అంటే నరుకుతారు. నన్ను స్పెట్టేట్ చేయడు ఇప్పుడు. ఇలాగ కొట్టుకురా, కిల్లులే కొట్టుకోరు, నాకు వద్దు. నేను రివైవ్ ఇయ్యా గైస్. నేను యూట్యూబర్ అని తెలియక ఇల్లు ఏదో నాకు రివైవ్ ఇచ్చిరే ఇవ్వకపోతే బాగుండదు. ఇక నడురా జల్దీ, లేదంటే జోన్ వచ్చి చెక్కెత్తది అని నిన్ను. వద్దొద్దు, స్నైపర్ తీసుకో. పోయిన మ్యాచ్ కూడా అట్లనే స్నైపర్ అని స్నైప్ చేసేసిన. గరం మసాలా ఏడుంది రెడీ అయిపోయింటు. తాజర్ ఇచ్చేదాకా నాకు టోకెన్స్ కావాలా. దాండి దిగుర్రిగా ఏం చేస్తాం, ఏడుస్తురా అని ఇస్తున్నాను. నేను ఓడన కొట్టాలా చూడు, నెక్స్ట్ టైం ఓడి తెచ్చింది రివైవ్ ఇయ్య. నాకు లూట్ ముఖ్యం మీకంటే. అన్న ఓడి రాకుండా మా వాళ్ళకి రివైవ్ ఇచ్చుకుంటా. ఇప్పుడు రంటారా కూడా వస్తాడు. అంతే చేసి ఇన్నర్ ఫీలింగ్ దాచుకోవద్దు చెప్పేసారు, అందుకే చెప్పేసినారు. రండ్రా ఇప్పుడు రండ్రా. వాడు కనిపిస్తున్నాడు ఏమప్పుడు. 2 కిల్లులన్నా వాడిని కొడదామంటే మనం చచ్చిపోయినా. ఇప్పుడు కొడదాం ఆడాలి పోయి. ఒకడేమో ఆడ తీయండి, ఒకడేమో ఈడ తీయండి, ఇంకోటి ఈడ తీయండిరా. ఇద్దరు ఇంకోటి గాలినే ఉన్నాడు. ఇంకా గాలి నుంచి కిందకి రాలే ఇంకాడు. ఇది ఫ్లాష్ మ్యాన్, జై ఫ్లాష్ మ్యాన్. ఏమో కలెక్ట్ చేసుకో. గుండెల్లో దడ పుట్టిస్తా పడుకోండి. మనోడేనా రే నమ్మాయి గారు నువ్వు ఎనిమి అని. ఇల్లు కొట్టుకుందాం అనుకున్నారా? ఫైట్ అవుతుంది గేస్. చిచ్చులు పెట్టుకు ఇల్లు చెప్దాం నాడు. బాబు నన్నే కొట్టరా బాబు, ప్యాకేజ్ రామమ్మ జల్ది రారా. కొటేషన్ చేసి సేఫ్ మనం ఇప్పుడు రారా. ఏడున్నారా బాగున్నాడు గేస్. చెప్తున్నావా? అదే నాగరా ప్లీజ్ రా. థ్యాంక్ యూ బ్రో. అబ్బాయి నన్ను వేసుకుంటారు. వీడు కొట్టు రివేవి వచ్చినాడు. ఇక్కడ ఎవడరా ఆఫ్లైన్ ప్లేయరా? నాకు అర్థం కాక నాకు ఫోన్ సడన్గా హ్యాంగ్ అవుతుంది ఎందుకో. కిల్లు వేసుకుందాం అంటే కిల్లు దొరకలే, ఫ్రీ కిల్లు నన్ను వేసుకుంటా. ఇరా అని టీమ్మేట్ కాదు ఎట్లా చూద్దాం. మా టీమ్మేట్సే గేస్ కానీ ఫుల్ కిల్ వేస్తుంది. మనోడు కాదు ఆ పానం, నన్ను నరుకున్నాడు. రివైవ్ అయ్యి నాకు ఏదో రివైవ్. నెంబర్ 4 వాడు ఒకడు ఆఫ్లైన్ వాడు తాత అని చంపేండ్రా వాడన్న. ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని చంపితే వేస్ట్, బతికి వేస్ట్. బ్యాక్ వెళ్ళిపోడు. ఆశలన్నా అత్యాశ లేదు. రివైవ్ పోబే మాటలు వస్తున్నాయి. కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది వీళ్ళ వల్ల. అరే నేను చంపేరా ఫస్ట్ అని చంపే ల్యాండ్ మైన్లు పెట్టాను. నేను చంపే ఇలాంటి గ్రానైట్ వేసి చంపాను. సోలిడర్ తీసుకో, గ్రానైట్ వేసి చంపి కెనాలే
రారా ముగ్గురు పెట్టేట నాతో కలిపి ముగ్గురు ఎట్లా 10 next బాబు సాత్యన్ ఓర్ సాత్మన్ వాళ్ళ ఫ్రెండ్ కాదు సాత్మన్ ఏంటిది ఇంకా సాత్మన్ 1 2 1 2 3 4 5 8 ఉంది ఇంకా రివైవ్ మామ ప్లీజ్ రే రే అరే నికృష్టుడా దరిద్రుడా అమావాస్య పుట్టిన ఉడక మా టోకెన్స్ ఉన్నాయి రాడా ఉరుకు నెట్ లేదా నీకు నాకు లేదు నీకు సారీ వెరీ బేబీ మా మన పైసలు పెట్టాలని లేక పెడతాడే నువ్వు మేము చచ్చిపోయిన చేసాడైతే అమ్మ అంకాడ లూడు తీసుకోపో మామ్స్ నువ్వు పోయి అంకాడ పైసలు ఉన్నాయి ఆడ ఏడ చచ్చిండు ఆడ చచ్చిండు రాడు రే మన దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయిరా పొయ్యాన్ని కొట్టి పైసలు తీసుకో వాడి ఓ ఫస్ట్ పైసలు వద్దా నాకేయాల బమ్ సహాయకం చూసిరా బమ్ సహాయం అనగానే నాకే ఇచ్చిండు అట్లుంటుంది మనం చేతబడి చేసి నన్ను చూడండి నేనెందుకు రాదు ఇవ్వదు అని నన్ను నెక్స్ట్ నన్నే చూస్తుండు ఇది అండ్ లూట్ మొత్తం వేరుకున్నాం టోకెన్లతో సహా ఇప్పుడు ఇస్తావురా నీకు రివైవ్ నేను $400 టోకెన్ అయిపోయింది మామ ఫస్ట్ మంచి లూట్ తీసుకొని వేస్ట్ పని చేసినాను మంచి లూట్ కావాలని కకృతితో తీసుకున్న లూట్ అందుకే ఇప్పుడు లూట్ మెల్గకుండా పోతున్నాను అంటే కొంచెం ఏంట్రా లూట్ నాకు కూడా నేర్చుకుంటా కొంచెం దొరుకుతుందిరా లూట్ లాస్ట్ జోన్ పోయి ఇన్నే వాడాలి గేస్ నాకు అర్థం కాక నేను అడుగుతున్నాను గుర్తుకొస్తున్నాయి చిన్నప్పుడు రోడ్ల మీద ఆడుతున్నాము కదా గుర్తుకొస్తున్నాయి వీడు ఇట్లా స్వాహ ఇప్పుడు రివైవ్ ఇచ్చుకోవాలా ఎందుకురా మళ్ళీ గైస్ అని కేతులు నాకు అర్థం కాక నేను చెప్తున్నా అని కేతులు ఎందుకంటే ఆతులు కానీ కేతులు 400 వేసిన గైస్ సూపర్ రివైవ్ చేసేసి ఇంకేం చేస్తాం ఇలాంటివి తీసుకున్నామా ఇదే మొక్కింగ్ వస్తుంది జర్ర అని నాతోనే నాతో వచ్చింది మన లోపల వెళ్ళిపోయింది గైస్ ఎనిమియా నీకెందుకు రేతులు ఎప్పుడు చూసినా ఎనిమిదిల కాడ దిగుతావు రేతుల పకీర్ దాని నుంచి కొడతాడా ఇక నేను లూటేజ్ కూడా అనుకుంటాడా చచ్చిండాడు ఒకటే బుల్లెట్ కొట్టిన గేసానికి ఎక్కువ కూడా కొట్టిన వాడిని కూడా చచ్చిపో మన సోలెడర్ తీసుకుంటాం ఎట్లా వెళ్ళాడు టోకెన్స్లో ఏం లేవు పానం జర కొట్టి సావైతే కొట్టు తర్వాత సావు ఇద్దరిని లేకుండా చేసి అయితే ఏం చేసుకుంటూ ఉన్నారు చూడలేక నన్ను కొట్ట ఎట్లోకి వద్దాం దగ్గరకు పోయిన గేష్
అందులో ఒక సోలో డైరెక్షన్ అయిపోదు. ఏదో ఒకటి 4th స్క్వాడ్ మనదే. 10 స్క్వాడ్లు వచ్చినాం మనం. 55 ఏంది సాయిరామ్. ఏంది అప్పుడే వీడియో 20 minutes. సరే గైస్ నెక్స్ట్ ఏంటిదే వచ్చిందా. సరే గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టుమారో అండ్ టేక్ కేర్. బై.